గోమాత గురించి వినడం అంత గొప్ప, గోమాత గురించి చెప్పడం అంత గొప్ప, గోమాత సేవ అంత గొప్ప, ప్రదక్షిణం అంత గొప్ప, గ్రాసం అంత గొప్ప, దానం అంత గొప్ప, పూజ అంత గొప్ప, చిట్ట చివరికి మనసులో స్మరించడం కూడా అంత గొప్ప. అంటే అంత తేలికగా తరించడానికి వీలైనటువంటి రూపంలో పరదేవత భూమి మీద తిరిగే అవకాశాన్ని కల్పించాడు. మాతృశబ్దము చేత అమ్మ అన్న పేరుతో ఈ భూమి మీద నలుగురు ఉంటారు. ఒకరు జనకమాత, జన్మనిచ్చినటువంటి తల్లి. వేరొకరు భూమాత, ఈ భూదేవి. మూడవ వారు గోమాత. నాలుగవది లోకమాత. లోకమాత అంటే సాక్షాత్ పరదేవత. పరదేవతకి గోమాతకి అభిన్నం. వాళ్ళిద్దరూ రెండు కాదు అని శాస్త్రవాక్కు. అందుకే మాతర సర్వభూతానాం అంటారు గోవుని.